అండి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను చింతాకు పప్పు అయితే చేస్తున్నాను. ఇది బస్సులో ఊరి నుంచి వచ్చాం కదా, బస్సులో హీట్కి ఆకు అయితే ఇలా అయిపోయింది. లేదంటే చాలా ఫ్రెష్గా అయితే ఉండింది ఆకండి. ఈ చింతాకు పప్పు చాలా సింపుల్ ప్రాసెస్ అండి. నార్మల్ ఆకుపప్పు ఎలా చేస్తామో అంతే. దీంట్లో చింతపండు వేరు. సో కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, కందిపప్పు తీసుకోవాలి. నేనైతే కుక్కర్లో అయితే వేస్తున్నాను. పప్పు చింత చిగురుతో పప్పు చేస్తున్నాను ఈరోజు. కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి, కారం తగ్గట్టు. ఇందులోనే శుభ్రంగా కడిగి వేసుకుని కందిపప్పు వేసుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి. తర్వాత ఆకు వేసే ముందు ఈనెలు ఏం లేకుండా శుభ్రంగా చూసుకోవాలి. తర్వాత క్లీన్ చేసి కుక్కర్లో వేసుకోవాలి ఆకు. ఇందులో ఆకు అయితే వేస్తున్నాను. దీన్ని ఒకసారి బాగా కలిపి ఇందులో ఒక టమాటా వేసుకోవాలి. ఇందులో చింతపండు వేయం కాబట్టి కొద్దిగా ఆల్రెడీ చింతాకు పులుపు ఉంటుంది కాబట్టి టొమాటో ఫ్లేవర్ కోసం వేసాను. ఫ్లేవర్ కోసం పసుపు, ధనియా పౌడర్ వేయాలి ఇందులో. ఇప్పుడు దీన్ని ఇలా ఒకసారి తిప్పుకొని ఒక 5 విజిల్స్ అయితే రావాలండి. తర్వాత పోపు వేసుకోవాలి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చూసారు కదా, పప్పు అయితే బాగా ఉడికిపోయింది. దీన్ని బాగా మెదుపుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ విధంగా అయితే మెదుపుకోవాలి. తర్వాత పోపు అయితే వేసుకోవాలి. ఇప్పుడు పప్పు ఈ విధంగా మెదుపుకున్న తర్వాత పోపు కాయలు వేసాను. కరివేపాకు, సాసవులు, జీలకర్ర వేసి ఒక వెల్లిపాయ రెబ్బ వేసాను. తర్వాత ఆనియన్, ఇవన్నీ బాగా వేగాలి. ఈ విధంగా పోపు తిరగబోత వేసుకున్నాక ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా ఎమ్మీగా టేస్టీగా అయితే ఉంటుందండి చింతాకు పప్పు. ఇప్పుడు ఈ పప్పుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా అయిపోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పప్పు. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చాలా టేస్టీగా అయితే ఉంటుంది.